ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో మనకి 24 పెద్దలు కనబడుతున్నారు. ఆ సంగతులు జరిగిన తరువాత ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఒక స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసినటువంటి వాటన్నిటినీ నీకు కనుపరిచెదనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఎవరు? యోహాను గారు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించుసు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసన చుట్టూ 24 సింహాసనములు ఉండెను. సింహాసనముల చుట్టూను 24 సింహాసనములు ఉండెను. వీరు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకుని వారై కూర్చుని ఉండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలువెళ్ళుచున్నవి. ఆ సింహాసనము 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. ఆ సింహాసనము కూడా 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అయితే ఇంకొక విషయం చూద్దాం, చూడండి. ఎందుకంటే అవి దేవుని యొక్క 7 ఆత్మలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 7 ఆత్మలు. 7 దీపములు అనగా దేవుని యొక్క 7 ఆత్మలు. మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి మహాసముద్రం ఉన్నట్లు ఉండెను. ఆ సింహాసనము మధ్యను, చుట్టూను, ముందును, వెనుకను కనులతో నిండిన 4 జీవులు ఉండెను. ధవల సింహాసనం, అది సృష్టికర్త అయిన దేవుని యెహోవా యొక్క ధవల సింహాసనము చుట్టూ 4 జీవులు ఉండెను అంటున్నాడు. మొదటి జీవి సింహము వంటిది, గుర్తుంచుకోండి. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుష్య కుమారుని పోలినది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజును పోలి ఉన్నది. చాలామంది ఈ పక్షిరాజు అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది. చాలామంది పరిశుద్ధాత్మను అంగీకరించరు. పరిశుద్ధాత్ముడు పక్షికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 4 జీవులు, ఒక జీవి ఎలా ఉందంటే పక్షిరాజు వంటిది. అది ఎగురుచున్న పక్షిరాజు వంటిది. వాటికి 6 రెక్కలు ఉండెను. 24 మనుషులు, అంటే 24 సింహాసనం మీద కూర్చున్న వారు వీళ్ళు మానవులు కారు. చాలామంది అనుకుంటారు, మానవులు అనుకుంటారేమో. మధ్యకాలంలో ఏం చెప్పుకుంటున్నారంటే 24 సింహాసనములు అంటే 24 పెద్దలు. 24 పెద్దలు అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రముల వారును 12 మంది అపోస్తులు అయినటువంటి శిష్యులు 24 పెద్దలు అనుకుంటున్నారు. ఏమాత్రము కాదు. వారు మనుషులు కాదు, కానే కాదు. 24 వీరు మానవులు కారు. ఇంతవరకు ఏ మనుషుడు కూడా పరలోకమునకు ఎక్కినవాడు లేడు. ఇంతవరకు భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఏ మనుషుడు కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళినవాడు లేడు. పరదేశకు వెళ్ళారు, చాలామంది కూడా పరదేశకి వెళ్ళారు. పరలోకానికి ఏ మనుషుడు ఎక్కిపోలేదు, పరదేశకి వెళ్ళారు. అయితే కానీ పరలోకానికి ఎక్కిపోవటం అంటే అసమస్య కాదు. మానవుడెవడు పరలోకానికి వెళ్ళలేదు. ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ఎవరైనా పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవడానికి వీలు లేదు. అయితే తీర్పు జరగాలి. తీర్పు జరిగిన తరువాత
ఎవరు పరలోకములో ఉంటారో, ఎవరు నరకాగ్ని గుండానికి పంపబడి ఉంటారో, తీర్పు జరిగిన తర్వాత ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు నరకాగ్నికి అనేది నరకమునకు పంపబడతారో తీర్పు జరిగాక తెలుస్తుంది. ప్రస్తుతము నిరీక్షణ ప్రదేశములో ఉంటున్నారు. నెమ్మది కలిగిన ప్రాంతం, నెమ్మది కలిగిన దేశం. నిరీక్షణ ప్రదేశము అంటే విశ్రమ ప్రదేశం, విశ్రమ స్థలము, విశ్రమ ప్రదేశం. అది పరదేశిలో ఉన్నది. ఈ పరదేశిలో తీసుకుని వెళ్ళినది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే 3వ ఆకాశంలో పరదేశిని ఏర్పాటు చేశాడు. అదే పరదేశి. ఆ పరదేశిలో 3వ ఆకాశమందు ఉన్నది. ఈ పరదేశి ఎక్కడ ఉన్నదంటే 3వ ఆకాశమందు ఉన్నది. యేసు ప్రభు వారు సరిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన సమాధిలోనే 3 దినములు ఉన్నాడు. అంటే మృతుడై ఒక కదలని మెదలని శరీరముతో, అంటే మృతమైన శరీరముతో ఉన్నాడని ప్రజలు అనుకుంటున్నారు. సమాధి చేయబడిన వెంటనే ప్రభువారు ఏం చేశారో తెలుసా? ఆయన బ్రతికిపోయాడు. ఆత్మవశుడై నేరుగా పాతాళములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే శుక్రవారం నాడు ఆయనను సమాధి చేశారు. శుక్రవారము, శనివారము, ఆదివారము ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే సమాధిలో ఉన్నాడు. ఆదివారం మాత్రమే ఆయన ప్రాణముతో మరి బ్రతికి తిరిగి లేచి బయటికి వచ్చాడు అని అనుకుంటారు. కానీ ఆయన సమాధిలో పెట్టగానే సమాధిని బంద్ చేసి ముద్రలు వేసిన తర్వాత ఆయన ఆత్మవశుడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా పాతాళములోనికి వెళ్ళాడు. ప్రస్తుతము నిరీక్షణ ప్రదేశంలో చాలామంది మృతుల ఆత్మలు ఉంటున్నాయి. కాబట్టి ఈ పరదేశు ఎక్కడుంది? 3వ ఆకాశమందు ఉంది. పరదేశు అంటే పరదేశుకి పైన పరలోకమున్నది. ఉత్తర దిక్కున షబా పర్వతమున్నది. 24 అంటే కొంతమంది 24 పెద్దలు సంపూర్ణం అంటారు. సంపూర్ణం ఏమాత్రము కాదు. ఏంటంటే 24 పెద్దలు ఎలా ఉన్నారు? వారు మనుషులు కాదు, ఏమాత్రము కాదు. 24 అనే పదం సంపూర్ణత కాదు, 7 సంపూర్ణత. 24 పెద్దలు అనేది దేవుని యొక్క ఆలోచన సభ. దేవుని యొక్క ఆలోచన సభ ఉత్తర దిక్కున ఉన్నది. దేవుని యొక్క ఆలోచన సభ ఉత్తర దిక్కున ఉన్నది. ఆ సభలో ఉన్న పెద్దలు వీరు దేవుని చిత్తానుసారముగా ఏర్పరచబడిన వారు. దేవుని చిత్తము చేత ఏర్పరచబడిన వారు. వీళ్ళు దైవ స్వరూపులు, మానవులు కాదు. మనుషులు అనుకుంటున్నారు, కాదు. దేవుడే సృష్టికర్త అయిన దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు, సృజించుకున్నాడు. సృజింపబడిన వారు మానవులు ఏమాత్రము కాదు. వీరు దేవుని చిత్తానుసారముగా ఏర్పరచబడిన వారు. వీళ్ళు దైవ స్వరూపులు. వీళ్ళు దూతలు కారు, కెరూబులు కారు, షరాపులు కారు, ప్రధాన దూతలు కాదు. దూతలు కాదు, కెరూబులు కాదు, ప్రధాన దూతలు కారు, శరాపులు అసలే కాదు. వీళ్ళు మానవులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వాళ్ళు అనుకుంటున్నారు ఇశ్రాయేలు 12 గోత్రములు 12 మంది మరి ప్రభు యొక్క శిష్యులైనటువంటి అపోస్తులు కలిపితే 24 అంటున్నారు. దేవుని చిత్తము వారు ఎరిగిన వారై దేవుని చిత్తమును నెరవేర్చవలసిన వారై ఉన్నారు. దేవుని ఎదుట ఆసీనులై ఉన్నారు. ఏ దూత కానీ ఏ మనుషుడు కానీ అక్కడ నిలబడటానికి వారికి అధికారం లేదు. పరలోకములో నిలబడటానికి కానీ ధవల సింహాసనం ఎదురుగా ఉండటానికి దూతలకైనను మానవులకైనను అధికారము లేనే లేదు. ఎవరికి అధికారం లేదు. 24 పెద్దలు కాబట్టి అక్కడ అనుకూలత లేదు. అక్కడ మరి ఎవరికి ప్రథమ స్థానము లేనే లేదు. వీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ప్రపంచములు ఎన్ని ఉన్నాయో తెలుసా? అనేక ప్రపంచాలు ఉన్నాయి. కేవలం ఈ భూలోకమే ఒక ప్రపంచమని అనుకోకూడదు. అనేక ప్రపంచములు, ఇంచుమించు 24 ప్రపంచాల మీద అధికారం కలిగినటువంటి ఈ పెద్దలన్నమాట.
అది అక్కడ మనకు తెలియజేస్తున్నట్టే ఈ ప్రపంచంలో 24 అంటే ఈ ఒక్కటే ప్రపంచం అనుకోకుండా 24 ప్రపంచాలు ఉన్నవి. ఇవి కంటికి కానరావు. దేవునికి స్తోత్రం. తెలుసా, ఒక ప్రపంచానికి ఒక అధినేత ఉంటున్నాడు. అధిపతిగా వారిని దేవుడు నియమించాడు. 24 ప్రపంచాలలో 24 పెద్దలు అధికారం ఇచ్చి ఒక్కొక్క ప్రపంచములు లోకములను అప్పగించి పాలించడానికి అప్పగించాడు అన్నమాట. అయితే బైబిల్లో కొన్ని ఉపమానములు ఆధారముగా మనము చూస్తున్నట్లయితే ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలవబడిన వారు ధన్యులు అని రాయబడుతుంది. ఈ గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయనకు మాత్రమే ఆ సింహాసనం దగ్గరికి, అంటే ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానియేలు కాలంలో దేవుడు దర్శనము ద్వారా ప్రవక్తలతో మాట్లాడిన వాడు కాబట్టి జరిగేవి చూపించడంలో ఆయన యోహాను గారికి దర్శనమిచ్చి చూపిస్తున్నాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే 24 పెద్దలు అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి 12 గోత్రాల వారును, ఇకపోతే 12 మంది శిష్యులు కలిపి 24 అనుకుంటున్నారు. ఏమాత్రమో కాదు. వారు ప్రత్యేకింపబడిన వారు. ఆ దేవుని యొక్క సింహాసనం అంటే మాటలా ఆమె భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు. అక్కడ ఎవరికి అధికారం లేదు, ఎవరు వెళ్ళలేరు. కాబట్టి 24 పెద్దలను దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నారు. దైవ స్వరూపులుగా దేవుడు వారిని ఏర్పరిచారు. వారికి ప్రకాశమానమైన కిరీటములు ఉన్నాయి. కిరీటం అంటే అధికారానికి సాదృశ్యం అన్నమాట. వారి దేవుని సింహాసనం ఎదుట వారి సింహాసనములు ఉన్నవి. అక్కడ దేవునికి సభాపర్వతం ఉన్నది. ఆ సభాపర్వతం దగ్గర తీర్మాన సభ, ఉత్తర దిక్కున తీర్మాన సభ జరుగుతుందన్నమాట. అంటే మనకి భూలోకంలో క్యాబినెట్ ఎలా ఉంటుంది చూడండి. క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి ఉంటుంటాడు కదా, మిగతా మంత్రులందరూ క్యాబినెట్కి చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న మరి అన్నీ తీసుకెళ్ళి అక్కడ మరి జమ చేస్తూ ఉంటారు, లెక్కలు అప్పగిస్తూ ఉంటారు. అక్కడ సమాచారం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలో అనేది ఆలోచన సభ దేవునితో ఏకీభవించి, దేవుడు కూడా వారితో ఏకీభవించి ఏం చేయాలో ఈ భూలోకంలో, ఎప్పుడు ఈ భూలోకం అంతమవ్వాలి, ఉన్న మిగతా రాజ్యాలు, మిగతా ప్రపంచాల పరిస్థితి ఏంటి అని విచారణ జరుగుతూ ఉంటుంది. అది తీర్మాన సభ. అది ఉత్తర దిక్కున ఉంది. అది ధవల సింహాసనము. దేవుడైన యెహోవా యొక్క ధవల సింహాసనము. వారు ప్రభువు చేత ఏర్పరచబడిన వారు. దేవదూతలు కాదు, మనుష్యులు కాదు. ప్రభువే, దేవుడే, సృష్టికర్తని యెహోవాయే వారిని ఏర్పరచుకున్నాడు. వారు దైవములు, శక్తి గలవారు. ధవల సింహాసనం దగ్గర ఎవరు నిలబడలేరు, ఎవరు ఉండలేరు. మానవ మాతృలు కానీ దేవదూతలు కానీ ఆ కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచివి అని దేవుడైన యెహోవా ఆ సాతాను అంటే తేజో నక్షత్రమైన లూసిఫర్తో మాట్లాడతాడు. ఎహెజ్కేలు 18లో మనకు దొరుకుతుందండి. కాలుచున్న రాళ్ల మధ్య ఆ దూత ఒక్కడే పరిచర్య చేశాడు, కానీ మిగతా వారు ఎవరికీ లేదు. ఈ 24 పెద్దలు ప్రభు యొక్క, దేవుడైన యెహోవా యొక్క మరి తీర్మాన సభ, ఆ సభ ధవల సింహాసనం దగ్గర ఆలోచన సభలో వారు ప్రత్యేకింపబడిన వారును, వారు అనుకూలమైన వారును, దేవుని యొక్క ఆలోచన సభకు తగినటువంటి వారు. వారు మానవులు కాదు, వారు దూతలు కారు. వారు దేవుడే వారిని స్వయంగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నారు. వారు దైవములు, శక్తివంతమైన వారు. 24 ప్రపంచాలు ఉన్నాయి. 24 ప్రపంచాలు, 24 పెద్దలు కూడా వారిని 24 పెద్దలని పరిపాలన చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధవల సింహాసనాసీనుడైన దేవుడు ఎంత గొప్పవాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా గొప్పవాడు. ఆయన ధవల సింహాసనం దగ్గర తండ్రి కుడి పార్శ్వమున కూర్చునటానికి యేసు ప్రభు వారికి ఒక్కడికే అధికారం ఉంది, ఎవరికి అధికారం లేదు. ఆయన లోకమును ఓడించిన దేవుడు, లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. అలాగా పాపమును ఓడించిన దేవుడు, సాతానును ఓడించిన దేవుడు, అలాగే శాపమును, పాపమును, పాతాళమును పెళ్లగించిన దేవుడు. పాతాళములో మగ్గిపోతున్న ఆత్మలైన వారిని పెళ్లగించి తీసుకుని వచ్చి ఆ ఆత్మలను దర్శించి వారితో మాట్లాడి ఆ ఆత్మలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళాడు. అంటే అనేక సంవత్సరాలు కాదు, అనేక కాలాల ముందు చనిపోయిన మనుషుల యొక్క ఆత్మలను ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అది పరదేశంలో ఉంచాడు. ప్రభువారి యొక్క వివాహము జరుగుతుంది. వివాహము జరిగిన తర్వాత మరలా ప్రభువు మనందరినీ తీసుకుని మరలా ఈ భూలోకానికి వస్తాడు.
భూలోకంలో మరలా ఆయన 1000 ఏండ్ల పాలన స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని భూలోకంలో స్థాపించబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని మోసం చేయొద్దు. నటన జీవితంగా జీవించకండి. చాలామంది నటన జీవితం జీవిస్తూ ఉంటారు. ఈ నటన జీవితం జీవించే వారికి భయంకరమైన శిక్ష ఉంటుంది. నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు, నులువెచ్చని స్థితి నేను నీ మీద ఉమ్మి ఫు అని ఉమ్ము పోస్తాడంట దేవుడు. జాగ్రత్త. ప్రభునందు బిడ్డలారా, నులివెచ్చని స్థితి రానియవద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లవాగుండు. అయితే నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టము కాదు. చాలామంది ఇలాగే ఉంటున్నారు. అవకాశాన్ని బట్టి మాట్లాడతారు, అవకాశాన్ని బట్టి ఒక రకంగా ఉంటారు, అవకాశాన్ని బట్టి ఎంతో ప్రేమించిన వారిగా నటిస్తారు. నటన ప్రేమలు, మనుషుల యొక్క తత్వాలు దేవుడు చూస్తలేదు అనుకుంటున్నారేమో. స్థిరమైన జీవితం కావాలి, స్థిరమైన బుద్ధి కావాలి, స్థిరమైన ప్రేమ కావాలి. అవకాశాన్ని బట్టి నటించి, అవకాశాన్ని బట్టి ప్రేమించి, అవకాశాన్ని బట్టి మనసు మార్చుకునే అవకాశాన్ని బట్టి నీ హృదయాన్ని కఠినం చేసుకుని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని చేతుల్లో నుండి ఏ మాత్రము తప్పించుకోలేవు. ఎంత గొప్ప మానవుడైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, యవ్వనస్తులైనా ఎవ్వరూ ఆయన చేతు నుండి తప్పించుకోలేరు. నా బ్రతుకు నా ఇష్టము, నా మనసు నా ఇష్టము, నా నోరు నా ఇష్టము, నా హృదయం నా ఇష్టము, నా ప్రేమ నా ఇష్టము, నా శరీరం నా ఇష్టం అనుకుని గంతులేస్తున్నావేమో. దేవుడు శిక్షించక తప్పదు, ఆయన చేతిలో పడక తప్పదు. ఎంత వీరుడైనా, ఎంత జ్ఞాని అయినా, అధికారి అయినా ఆ ధవల సింహాసనం ఎదుట చేతులు కట్టుకొని తీర్పులో నువ్వు నిలబడక తప్పదు. దేవుడిని అడిగినప్పుడు నువ్వు ఎంతమందిని మోసం చేశావో, ఎంతమందితో నువ్వు ఏ విధముగా ప్రవర్తించావో, లోకములో ఎటువంటి చెడు కార్యములు చేశావో, చెడు ప్రవర్తించావో, అబద్ధాలు ఆడావో, మోసకరమైన ప్రేమను వెదజల్లి ఎందరిని మోసము చేశావో, నీ మోసకరమైన బ్రతుకు అక్కడ బ్రద్దలైపోతుంది. నటన భక్తి, నటన జీవితం, నటనమైనటువంటి దైవత్వం పనికి రాదని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి ఆయన ఉమ్ము వేయబోతున్నాడు. ప్రభు జాగ్రత్త, ఆయన చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రపంచంలో ఇప్పుడు మోసం ఎక్కువగా జరుగుతుంది. నటన, ప్రతి ఒక్కరూ నటన. అందుకనే ప్రభు చెప్పాడు ఏమని? మనుషులను నమ్ముకొనవద్దు, రాజులను నమ్ముకొనవద్దు. మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు. మనుషులను, రాజులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వారు ఎప్పుడు నిన్ను మోసం చేస్తారో, ఎప్పుడు నిన్ను అర్ధంతరంగా వదిలేస్తారో, ఎప్పుడు నిన్ను అసహించుకుంటారో, ఎప్పుడు నిన్ను సేదరించుకుంటారో, ఎప్పుడు నీకు దూరమైపోతారో మీకు తెలియదు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరెప్పుడు ఎలా మారిపోతారో ప్రభువుకు తెలుసు. మన మానవ హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఆయన అంతరంగములు కాదు, మన అంతరంగములు ఎరిగిన దేవుడు. మానవ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. నీ గురించి, నీ ఆలోచన, నీ తలంపు గురించి తెలియదు అనుకుంటున్నావా? నీ ఆలోచన అంతా ప్రభువుకు తెలుసు. నీ మోసకరమైన జీవితం ప్రభువుకు తెలుసు. నీ నటన బ్రతుకు ప్రభువుకు తెలుసు. నీ అబద్ధ జీవితము ప్రభువుకు తెలుసు. నీవు నటించే నటన ఆయన చూస్తున్నాడు. వేషధారులారా, వేషధారణ జీవితం దేవుడు అంగీకరించాడు. వేషధారణ పనికిరాదు. మారు మనసు పొంది నువ్వు రక్షణ పొందితేనే సరి, లేకపోతే నేను నీ దీపమును, దీపస్తంభం మీదన నీ దీపమును ఆర్పి వేస్తానంటున్నాడు. మారు మనసు పొందుతావా సరి, పొరపాట్లు ఒప్పుకుంటావా సరి, పశ్చాత్తాప పడతావా సరి, లేకపోతే నీ దీపముని, ఆత్మను ఆయన నీ దీపస్తంభం మీదుండి నీ దీపమును ఆర్పి వేస్తాడంట. దేవునికి భయపడండి. మన ఇష్టం మన దగ్గర జరిగిపోతుంది అనుకుంటున్నావేమో. నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అనుకుంటున్నావు. ఎంతమందిని నువ్వు ఏడిపిస్తున్నావో, ఒకవేళ ఎంతమందిని నువ్వు మోసం చేస్తున్నావో, ఎంతమందిని నువ్వు అనాచరంగా నడిపిస్తున్నావో, నీ నటన బ్రతుకు, నీ నటన జీవితాన్ని దేవుడు ముగించి వేస్తాడు. చాలామంది మోసకరంగా బ్రతుకుతున్నారు. చాలామంది రహస్యంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
ఇష్టం వచ్చినట్లు తమ మనసులను మార్చుకుంటున్నారు, తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. నటన బ్రతుకు, నటన జీవితం, వేషధారణ, వేశ్యలకు కూడా ఉండదంట అటువంటి మనసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడు ఉన్నాడని ఎరిగి ఆయనకు లోబడి భయభక్తులు కలిగి దేవునికి భయపడతావా? సరి, లేకపోతే నీలో ఉన్న దీపాన్ని నేను ఆర్పివేస్తాను, నేను నిన్ను శిక్షిస్తాను, నేను ఎక్కడికి? నరకాగ్నిగుండాన్ని పంపుతానంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.